ఈ రెండో వీడియోలో మనం ప్రజాపిత బ్రహ్మ సంక్షిప్త జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. భగవానులు స్వయంగా భూమిపై ఎలా అవతరించారు, జ్ఞానాన్ని ఏ రీతిలో స్వయంగా అందచేశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా అఖండ భారతావనిలోని ఒక మహనీయుని జీవిత గాథను గురించి ఇక్కడ సంక్షిప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేఖరాజ్ ఖుబ్చంద్ అని ఆయన 15 డిసెంబర్ 1876లో సింధు హైదరాబాద్ ప్రాంతంలోని కృపలానిపురంలో ఒక వైష్ణవ వల్లభాచారి భక్తుని ఇంటి జన్మించారు. వారి లౌకిక తండ్రి ఒక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉండేవారు. లేఖరాజు 5 ఏండ్ల పసిబాలుడిగా ఉన్న తరుణంలోనే మాతృవియోగం పొందినారు. అటు పిమ్మట 10-11 సంవత్సరముల ప్రాయంలో వారి తండ్రి గారు కూడా దేహత్యాగం చేశారు. దయనీయమైన పరిస్థితిలో ఉన్న లేఖరాజును బంధువర్గం వారు తమ దుకాణంలో పనికి పెట్టుకుని పోషించారు. లేఖరాజు తన ప్రతిభా విశేషత, అసమాన వ్యాపార జ్ఞానము, లోకజ్ఞత, మానవ స్వభావ సంస్కారములను ఇట్టే పచ్చగట్టి గల సునిశ్చిత బుద్ధి మొదలగు సద్గుణాలచే చిన్న గోధుమల వ్యాపారం నుండి పేరుగాంచిన రత్నాల వ్యాపారి కాగలిగినారు. దాదా లేఖరాజు గారి భార్య పేరు యశోద గారు. ఆయనకి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కుమారుడు పేరు నారాయణ, కోడలి పేరు బ్రిజేంద్ర గారు. దాదాకు బాహ్య ఆంతరంగిక సౌందర్యము 2 ఉండేవి. అతని శారీరక ఛాయ గౌరవర్ణము కలిగి ఒక విశేష రీతిలో సుందరముఖం కలవాడే ఉండేవారు. దీర్ఘబాహువులు, ఎత్తైన శరీరంతో సంతులితమైన స్థూలదేహం కలిగి ప్రకాశవంతంగా చక్కటి ముఖ వర్చస్సు కలిగి ఉండేవారు. ఆయన నేత్రములు నిశ్చిత దృష్టిని కలిగి ఉండేవి. పాలభాగము సువిశాలంగా ఉండేది. లేఖరాజు గారు చూచుటకు సాధారణమైన వారే, కానీ చాలా విశేషతలు కలిగి ఉండేవారు. ఒకవేళ 100 మంది వ్యక్తుల మధ్య ఉండినా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించగల వ్యక్తిత్వము కలవారు. అతను వ్యవహారంలో విశేష మధురత, మృదుత్వము కలవారు. అతని సంపర్కంలోకి వచ్చిన ఏ వ్యక్తితోనైనా స్నేహభరితంగా, ప్రేమపూరితంగా ఉండేవారు. సుప్రసిద్ధ రత్నాల వ్యాపారి కావున వజ్రాలతో పొదిగిన ఉంగరాలు, కిరీటాలు తయారు చేయించడంలో వీరికి చాలా అభిరుచి ఉండేది. ఆ రోజులలో విలువగల చక్కని అద్భుతమైన వస్తువుల తయారీకి వీరిని ప్రత్యేకించి పిలిపించేవారు. వీరి ముఖ్య వ్యాపార కేంద్రాలు కలకత్తా, బొంబాయి, సింధు హైదరాబాద్ నగరాలలో నడుస్తుండేవి. ఈ వ్యాపారం కారణంగా నేపాల్, ఉదయ్పూర్ మహారాజులతో విశేషమైన స్నేహ సంబంధాలు ఉండేవి. లేఖరాజు గారిని తమ దర్బారులోకి ఎంతో ఆదరాభిమానాలతో ఆహ్వానించేవారు. వీరిది హిందూ వైష్ణవ కుల సంప్రదాయం ఒకటి చేత ఆహారము శుద్ధ సాత్వికంగా ఉండేది. రాజమహారాజులకు విందువులు ఇచ్చినను అందరి ఆహారము శుద్ధ సాత్వికంగా, సాధారణంగా ఉండేది. లేఖరాజు గారు బాల్యము నుండి శ్రీమన్నారాయణుని అనన్య భక్తులు. వారి భక్తి పరిపక్వతలు ఏ విధమైనవంటే వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఒక్కరోజైనా పూజా పునస్కారములు, నిత్య నియమములను వదిలి ఉండలేదు. ప్రయాణమునందు కూడా ఆయన భగవద్గీత పారాయణ చేసేవారు. ఎందుకంటే అతనికి గీత అన్న ఎదురైన ఆసక్తి. లేఖరాజు గారికి అమర్నాథ్, హరిద్వార్, ప్రయాగ, బృందావనం, కాశీ ఆదిగా గల పుణ్యతీర్థ స్థానములందు విశేషమైన అభిరుచి ఉండేది. సాధు సన్యాసులకు ఆతిథ్యం ఇచ్చేట్లు అతనికి మిక్కుటములుగా ఆనందం కలిగేది. చాలాసార్లు ఆ తీర్థస్థానాలను సందర్శించారు కూడా. వారికి తమ లౌకిక గురువు ఎనలేని వినయము, గౌరవము, భక్తి ఉండేవి. గురువును ఆహ్వానించి వారి సత్సంగములకు వేల కొలది ధనము దాదా వెచ్చించేవారు. గురువు ఆజ్ఞకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. దానికి ఉదాహరణగా ఒక విషయం చెప్పుకుందాం. ఒకసారి దాదా ఇంట్లో అతని మనుమడి భారతాలు జరుగుతున్నది. ఆ సాయంత్రం గొప్ప గొప్ప వ్యక్తులకు విందు ఏర్పాటు చేశారు. అకస్మాత్తుగా గురువు నుండి నీవు సత్వరమే నా వద్దకు రావాలి అని దాదా ఒక టెలిగ్రామ్ను అందుకున్నారు. దాదా లౌకిక పత్ని అనే యశోదతో చెప్పి వేగిరమే బట్టలను సర్దుకుని బయలుదేరినారు. యశోద ఆయనను ఈ సమయంలో వెళ్ళవద్దని వారించగా దాదా గురువు ఆజ్ఞనగా కాలుడు పిలుపు, కాలుడు వచ్చినట్లయితే ఈరోజు మనము నామకరణోత్సవం ఉంది, తర్వాత రమ్మని చెప్పగలమా, దానిని ఆపగలమా అని భార్యను సమాధానపరిచారు. వెంటనే గురువు కడుగేకి సమాచారం తెలుసుకున్నారు. గురువు తన శిష్యులలో ఒకరికి వ్యాపారంలో ఎంతో నష్టం వచ్చిందని, అతనికి 10,000 రూపాయలు అవసరం నిమిత్తం ఇవ్వవలసిందిగా దాదాను ఆజ్ఞాపించగా దాదా గురువు ఆజ్ఞను సంతోషంగా శిరసావహించారు. గురువు ఎడల ఆయనకు ఉన్నటువంటి విశ్వాసము, గౌరవము ఈ విషయం మనకి తెలియజేస్తుంది. దాదాకి స్త్రీల ఎడల అపారమైన గౌరవం ఉండేది. హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీనారాయణ చిత్రపటం నారాయణుడు పవళించి ఉండగా కాళ్ళు వత్తుతూ లక్ష్మీదేవిని చిత్రించడం మనం చూస్తూ ఉంటాం. అయితే లేఖరాజు గారు ఆ చిత్రపటాన్ని చూసి
శ్రీ లక్ష్మీనారాయణులు ఇరువురు ఒకే రకంగా ఉండేటట్టుగా చిత్రపటాన్ని తయారు చేయమని ఆ చిత్రకారునికి ఆజ్ఞాపించి ఆ రకంగా తయారు చేయించారు. అది స్త్రీల ఎడల ఆయనకు ఉన్నటువంటి గౌరవ ప్రతిపత్తులు తెలియజేస్తాయి. దాదా సర్వుల ఎడల కళ్యాణ భావన కలిగి ఉండేవారు. అతను నిత్యము జలాంజలి ఘటించే సమయమునందు అతని నోటి నుండి ఈ శబ్దములు వెలువడేవి: సర్వ ఆత్మల ప్రతి అని. అతను గంగానదిలో స్నానం ఆచరించేటప్పుడు సర్వ ఆత్మల కళ్యాణం కొరకు అని నీటిలో మునకలు వేసేవారు. అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు. ఒక మాటలో చెప్పాలంటే దాదా లేఖరాజు గారు స్ఫురద్రూపి, గంభీర మనస్తత్వం గలవారు, దానశీలి, దయా స్వరూపులు, అనన్యమైన నారాయణ భక్తుడు. ఇక ముందు చెప్పే విషయాలు చాలా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. దాదా లేఖరాజు గారి వ్యక్తిత్వమును గురించి ఇంతవరకు చెప్పుకుందాం. ఇటువంటి వ్యక్తి తనువులోకి అనగా దాదా లేఖరాజు గారి తనువులోకి ఆయన 60వ ఏట అనగా 1936వ సంవత్సరంలో భగవానులు పరకాయ ప్రవేశం చేయడం జరిగింది. భగవంతుని అవతరణ జరిగింది. అవధానంతి మామూఢ అనే భగవద్గీతలో శ్లోకంలో మానవదేహాన్ని ఆశ్రయించినందు నేను సృజించుకుందును అని భగవానులు చెప్పినట్లుగా భగవానుని అవతరణ దాదా లేఖరాజు గారి తనువులోకి పరకాయ ప్రవేశం చేయడం ద్వారా జరిగింది. దాదా లేఖరాజు గారిలోకి భగవంతుడు ప్రవేశించినప్పుడు దాదా నోటి నుండి మొదటి మెల్లగా తర్వాత దగ్గరగా ఈ క్రింది శబ్దములు వెలువడినవి: నిదానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానానంద స్వరూపం శివోహం శివోహం, ప్రకాశానంద స్వరూపం శివోహం శివోహం. అనగా భగవానులు తన దివ్య నామాన్ని శివ అని, తన దివ్య రూపాన్ని ప్రకాశ స్వరూపం అని ప్రకటించుకున్నారు. ఈ రకంగా శివభగవానులు దాదా లేఖరాజు గారి తనువులో పరకాయ ప్రవేశం చేసిన దగ్గర నుండి భగవానులు ఆయనకు అనేక దివ్య సాక్షాత్కారం చేయించారు. అందులో 2 సాక్షాత్కారాల గురించి మనం చెప్పుకుందాం. మొదటగా ఆయనకి విష్ణువు చతుర్భుజాకారునిగా దివ్య సాక్షాత్కారమైనది. ఆ తరువాతి కాలంలో జరిగిన అనేక సాక్షాత్కారాల ద్వారా దాదా లేఖరాజు గారు తానే కాబోయే విష్ణువును అని అర్థం చేసుకున్నారు. భగవంతుని ద్వారా ఆయనకి కలిగిన జ్ఞానాన్ని ముందుగా కుటుంబ సభ్యులకు, తర్వాత ఇరుగు పొరుగు వారికి చెప్తూ ఉండేవారు. నిరాకార శివ భగవానుడు దాదా లేఖరాజు శరీరంలో ప్రవేశించారు అనే విషయము సింధు హైదరాబాద్ అంతా వ్యాపించిపోయింది. ఆ సమయంలో ఆయన చెప్పే జ్ఞానాన్ని వినడానికి అనేక మంది వచ్చేవారు. వారిలో కూడా కొంతమందికి శ్రీకృష్ణుని సాక్షాత్కారాలు జరిగేవి. అలా అందులో కొంతమంది బాబా దగ్గర ఆయనతో ఉండడానికి నిశ్చయించుకుని సర్వసమర్పణ అయ్యారు. దాదా లేఖరాజు గారు కాబోయే విష్ణువును తానే అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో వెనువెంటనే ఆయన యావదాస్తిని 8 మంది మాతల సమితికి సమర్పితం చేశారు. ఈ సమితి అక్టోబర్ 1937 సంవత్సరంలో తయారైంది. దీనికి రాధగారిని హెడ్గా చేశారు. వీరి సత్సంగానికి వచ్చే వారితో మొదట ఓంధ్వని చేయించేవారు, తర్వాత ఆత్మజ్ఞానాన్ని చెప్పేవారు. అందుకు ఈ సత్సంగమునకు ఓం మండలి అనే పేరు వచ్చింది. 1947 సంవత్సరంలో భారతదేశము పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత 1950వ సంవత్సరంలో సుమారు 300 మంది మాతలు కన్యలతో పాకిస్తాన్ విడిచి భారతదేశం వచ్చి మౌంట్ ఆబూను కేంద్రంగా చేసుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు అదే కేంద్రంగా విశ్వవ్యాప్తంగా సేవలు విస్తరింపబడి నడుస్తూ ఉన్నాయి. 164 దేశాల్లో 8,000 పైన సేవా కేంద్రాలు కలిగిన అత్యంత పెద్ద సంస్థగా ఈ సంస్థ ప్రసిద్ధికెక్కింది. ఈ సమయంలోనే ఓం మండలిని ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వర విశ్వవిద్యాలయంగా మార్పు చేయడం జరిగింది. శివభగవానుల ద్వారా అందించబడిన ఈ జ్ఞానాన్ని మౌంట్ ఆబూ వారు 18 పైగా శాఖలుగా ఏర్పడి విశ్వానికి అందిస్తూనే ఉన్నారు. రెండవ సాక్షాత్కారం కలియుగ సృష్టి మహావినాశనము, రాబోయే సత్యయుగమును సాక్షాత్కారము చేయించారు భగవానులు ఆయనకి. ఆ పావన ప్రపంచ సృష్టి స్థాపనకు తన శరీరమును ఆ పరమశివులు మాధ్యమంగా చేసుకున్నారని దాదా లేఖరాజు గారికి అర్థమైంది. 1936వ సంవత్సరంలో శివభగవానులు దాదా లేఖరాజు గారి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి 18 జనవరి 1969న ఆయన పరమపదించే వరకు ఆయన శరీరాన్ని మాధ్యమంగా చేసుకుని రాజయోగ జ్ఞానాన్ని విశ్వానికి అంతటికీ అందజేస్తూ వచ్చారు. ఈ సమయంలో దాదా లేఖరాజు గారి ద్వారా అందించబడిన రాజయోగ జ్ఞానాన్ని సాకార మురళిలో అని పిలవడం జరిగింది. దాదా లేఖరాజు గారి అస్తమయం తర్వాత లేఖరాజు గారి ఆత్మ, శివభగవానుని ఆత్మ రెండూ కూడా గుల్దారి దాది గారి శరీరాన్ని అనగా దాది హృదయమోహిని గారి శరీరాన్ని మాధ్యమంగా చేసుకుని ఈ రాజయోగ జ్ఞానాన్ని అందిస్తూనే వచ్చారు. ఈ విధానము 11 మార్చి 2021న గుల్దారి దాది గారి అస్తమయం వరకు కొనసాగుతూనే వచ్చింది. గుల్దారి దాది గారి ద్వారా అందించబడిన జ్ఞానాన్ని రివైజర్ కోర్సు లేదా రియలైజేషన్ కోర్స్ అంటారు. ఇద్దరి శరీరాలను మాధ్యమంగా చేసుకుని శివబాబా అందించిన జ్ఞానాన్ని రాజయోగ జ్ఞానము అంటారు.
రాజయోగ జ్ఞానాన్ని భగవానులు తప్ప మరి ఎవ్వరూ అందించలేరు. ఈ జ్ఞానాన్ని అనేక మంది అనేక భాషలలో, విదేశాలలోనూ, మన దేశంలోనూ కూడా అందజేస్తూనే ఉన్నారు. లేఖరాజు గారి జీవిత చరిత్ర సంపూర్ణంగా తెలుసుకోవడానికి తప్పనిసరిగా అందరూ జీవితాన్ని పరివర్తన చేసే అద్భుత దేవుని చరిత్ర అనే పుస్తకాన్ని లేదా ఆదిదేవ్ అనే పుస్తకాన్ని చదివి తీరాల్సిందే అని నా మనవి. ఈ జ్ఞానం విషయమై వివరములకు